అయిందండి? అయిందండి. మీకు అయిందండి? నాకు కాలేదు ఇంకా. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, పెళ్ళైన కష్టాలు ఎట్లుంటాయి? బాగుంటుంది మేడం. మనకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. రీసెంట్గా లవ్ అరేంజా? అరేంజ్డే. అరేంజ్. మరి లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకోవాలా? లవ్ మ్యారేజ్ చేసుకోలేదు. ఎందుకు? వాళ్ళు వద్దనుకున్నారు, మీరే వద్దనుకున్నారు? అన్నగాళ్ళు ఉన్నారు కదా, అందుకే నాకు పడలేదు ఎవరు. వీళ్ళంటి వాళ్ళ వల్ల మీకు నాకు పడలేదు. సో అందుకే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాను. సరే, మీ ప్రకారం అరేంజ్ మ్యారేజ్ బెస్టా, లవ్ మ్యారేజ్ బెస్టా? లవ్ అండ్ అరేంజ్ బెస్ట్. లవ్ అండ్ అరేంజ్. ఏదో ఒకటి చెప్పాలి. లవ్ చేసి ఇంట్లో ఒప్పించుకొని చేసుకోవడం బెటర్ అంటుండు. లవ్ చేసి ఒప్పించుకోవాలా? ఒప్పుకోపోతే ఒప్పించే వరకు వెయిట్ చేయాలి. వాళ్ళు వెయిట్ చేయకపోతే? వాళ్ళు వెయిట్ చేయకపోతే ఇంకొకరు చూసుకోవాలి. సో మీరు కోపం వచ్చినప్పుడు మీ భార్యను ఎట్లా పిలుస్తారు? కోపం వచ్చినప్పుడా, ఇంకా ఇప్పుడు వచ్చి కోపం రాలేదు, వచ్చినప్పుడు ఎలా వెళ్తాను అనేది ఆ కోపంలో చెప్పాలి. మరి ఫ్యూచర్ ఏమనుకుంటున్నావు? ఫ్యూచర్ అయితే ఇక తర్వాత చూసుకుందాం. ఫస్ట్ అయితే ఇప్పుడు చూసుకోవాలి అంతే. సరే, ఇప్పుడు ఏమనుకుంటున్నావు? డ్యూటీ చేసుకోవాలి, పైసలు సంపాదించుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి. డబ్బులు ముఖ్యమా లేదా ప్రేమించిన అమ్మాయి ముఖ్యమంటే ఏది ముఖ్యం నాకు. డబ్బులే. అంటే మజిలీ మూవీలో శ్రావణి ఉంది, అట్లాంటి అమ్మాయిలు ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళు ఉంటే గ్రేటే అంట. గ్రేటే అట్లాంటి వాళ్ళు ఉంటే. అట్లాంటి వాళ్ళు ఉండట్లేదా? ఏదో 10% ఉంటారేమో, 90% మొత్తం వాళ్ళే ఉన్నారుగా. అబ్బాయిలు మాత్రం మొత్తం రాముళ్ళ మంచోళ్ళే ఉన్నారా? అబ్బాయిలు అందరూ అట్లా లేరుగా. చెప్పండి. ఏదో అబ్బాయిలు కూడా అంతే. 10% వాళ్ళు ఉన్నారు, 90% కూడా ఇట్లనే ఉన్నారు కదా. మీరు ఇప్పుడు ఎందులో ఉన్నారు? 10 19? నేనా 10. ఎలా మాకు మేము ఎలా నమ్మాలి? బొట్టు పెట్టుకున్నంత మాత్రం నమ్మాలా మంచోళ్ళని? బొట్టు పెట్టుకోవాలని నమ్మాలని మీకు చెప్పలేదు కదా. సరే చెప్పండి, మీరు మంచోళ్ళని ఎట్లా నమ్మాలి? మంచోళ్ళు అంటే ఒక రోజు నాతో స్పెండ్ చేయండి తెలుస్తుంది. ఇప్పుడు మీరు మంచోళ్ళు చెప్తారంటే రోజు స్పెండ్ చేస్తూ ఉండాలా? స్పెండ్ చేయండి, అది మీ ఇష్టం కదా. మరి ఆ ఒక్కరోజు నటించొచ్చుగా. నటించడం ఎందుకు ఉంటుంది? 2 రోజులు ఉండండి పోండి. మీ ఇష్టం వచ్చిన 2 రోజులు ఉండండి. మీకు మంచోడు అని కమ్మం అవుతుందో వదిలిపెట్టండి. వదిలిపెట్టండి.